తులసి తులసి, నువ్వెదురు చూసేవాడు ఖచ్చితంగా నీకు ఎదురవుతాడు. అతను ఎవరు, ఎక్కడున్నాడో, ఎప్పటికి దొరుకుతాడో ఏమో. అలాంటోడు ఎక్కడో ఉంటాడు అనుకుంటాం గాని మన మధ్య ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన కళ్ళ ముందే ఉంటాడు తులసి. అయినా మనం గుర్తించలేము అంతే. అంటే అతను దొరకడంటారా? ఎందుకు దొరకడు తులసి? ఖచ్చితంగా దొరుకుతాడు. అలా ఎలా చెప్తున్నారు ఖచ్చితంగా? మీకంతా తెలుసన్నట్టు. అంటే మా నాన్న గుడి ధర్మకర్త కదా, ఆ గుడిలో దొంగతనం చేస్తే నేనెలా ఊరుకుంటాను తులసి? వాణ్ణి ఎలాగైనా పట్టుకుని మీ ముందు, అదే చట్టం ముందు నిలబెడతానంటున్నా. సరేనండి. పద తులసి, నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా? అదేంటి తులసి, కాళ్ళకి చెప్పులేసుకోలేదు? నేను ఒక పూజలో ఉన్నాను. అది పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు. ఇదేం యాతన, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా పవిత్రమైన నీ మంగళసూత్రాన్ని తీసి ఇలా నా మెడలో తాళిగా కట్టిన వారెవరో అతన్ని నేను కలిసేదాకా నేను కాళ్ళకి చెప్పులు వేసుకోను. ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు.